రాజకీయాన్ని కూడా పెట్టుకోవడం ఎవరికంటారో రాజకీయాన్ని కూడా చూసారు కనుక గ్రామాల్లో ఉన్న వాటిలో రాజకీయ అవకాశాలు తీసుకోవాలి. అదే రకంగా ఉద్యోగ అవకాశం విద్యా ఖచ్చితంగా పిల్లలు చెప్పాలి, చదువుకోవాలి. ఉద్యోగాలు సంపాదించాలి. మనోడు ఉద్యోగాలు కావచ్చు, రోడ్డు వ్యాపారం చేయాలి. ఖచ్చితంగా అన్ని రకాలు మనం ముందుకోవాలని చెప్పేది. ఆ ముందుకోవడానికి ఈ యొక్క తెలంగాణ సమాజం ఉద్యమకాల ఐక్య వేదిక ఆత్మీయ సమ్మేళనం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కమిటీ కూడా ప్రజలు చేస్తాం. అన్నారాత్మ గారిని ముందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ చేస్తాం. మన భక్తులు బాగా దాకా ఆర్య జాతి తలెత్తుకొని మంచిగా ఉడిమే చేసుకొని ఇరవై దాకా మన కష్టం ఈ సంఘం పనిచేస్తారని చెప్పేసి మీకు మంచిగా ఉంటున్నారు. ఈ మాట మీ ఇక్కడ ఉన్న ఈ 100 మందితో చెప్తున్నా. రేపు మీరందరూ మొత్తం అందరితో చెప్పండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఇష్టం మొత్తం చేసుకుంటే ఇది మెదక్ జిల్లా ఇస్తూ, ఇది సంగారెడ్డి జిల్లా ఇస్తూ, ఇది సిద్దిపేట జిల్లా ఇస్తూ, ఈ ఉద్యమకాలం మొత్తం కూడా పనిచేసిన వీళ్ళు వీళ్ళకు నౌకరు రావు. వీళ్ళ వయసు 50 సంవత్సరాలు ఉన్నాయి. వీళ్ళు ఒకవేళ నౌకరు చేయాలని 50 సంవత్సరాలు ఉన్నా వాడు 10వ తరగతి చదువుతున్నారు, వాడు 12 వరకే చదువుతున్నారు. వానికి నౌకరు రాదు కనుక వానికి వెంటనే ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు లోన్ ఇవ్వండి. లోన్తో వాళ్ళు బిజినెస్ చేసుకొని మంచిగా బతుకుతారు. వాళ్ళ పిల్లలకి మంచిగా చదివించుకుంటారు. 9% రిజర్వేషన్లో ఉద్యోగాలు సంపాదించుకుంటారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నేను చెప్పాను. ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా మనం చెప్పే ఎస్పీ రిజర్వేషన్ ప్రకారం ఎన్నైనా లోన్ చేయాల్సింది కనుక ఆ ఇచ్చేది మొట్టమొదట ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. కనుక మనమందరం ఇదే ఇక మనకు మంచి గురించి కొట్టే ముఖ్యంగా మాత్రం దయచేసి మర్చిపోవడం వాళ్ళ పిల్లలు ఎవరైనా కూడా చెప్పగలరు. పిల్లలు ఎవరైనా చదువుతున్నా ఉన్నారు కదా, ఉన్నారు కదా, ఏ ఇక రాకపోయింది రాలేదు కథ చాలు, నువ్వు ముందు చదువుకో. నేనేమంటే ముందు మా పిల్లలు చెప్పాల్సిన పని కదా, ముందు చదువు కావాల్సిందేదో నేను ఇస్తాం పైసలు. కానీ చదవకుండా ఆ రోజు ఈ రోజు ఇది అని మనకు బాగుంటుందా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను 30 ఏళ్ళ తర్వాత అంటే మనకు బాగా వచ్చింది, మన బాగా మనకు వచ్చింది రిజర్వేషన్లు మనం అనుభవించాలా? అది అనుభవించాలా? మన బాగా మనకు వచ్చింది. ఇంకోటి ఇక మాటలు మనకు పడాలి. నెక్స్ట్ ఆలమాలి వెళ్దాం. 18 శాతం